ఓకే, ఐక్యూ Z9 Pro 5G స్మార్ట్ ఫోన్ లాస్ట్ 15 డేస్ నుండి నేను ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నా. సో ఈ 15 డేస్ టైం పీరియడ్లో నాకు ఈ మొబైల్లో కనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి డిస్కస్ చేద్దాము. అంటే అవేనండి మొబైల్లో ఉన్న పాజిటివ్స్, అదేవిధంగా ఈ మొబైల్లో ఉన్న నెగిటివ్స్. మీరు ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఇవి ముఖ్యం కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. అంటే ఈ మొబైల్ని మనం డీటెయిల్గా రివ్యూ చేయబోతున్నాము. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందు మొబైల్ విషయానికి వస్తే మనకు చెప్పాల్సింది ప్రైస్ ట్యాగ్. ఎస్, అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లోనే మొబైల్ లాంచ్ అయింది. కానీ నేను మెన్షన్ చేస్తుంది 24,999 ప్రైస్ ట్యాగ్ కాదు, విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని వస్తుంది కదా 21,999కి. ఆ యొక్క ప్రైస్ ట్యాగ్ మీరు గమనిస్తే ఎస్, యాక్చువల్గా అది 8GB అండ్ 128GBకి అగ్రెసివ్ ప్రైస్ ట్యాగే. బట్ మీరు 25,000 రూపీస్లో ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను మేబీ ఈ మొబైల్ని రికమెండ్ చేయకపోవచ్చు. తీసుకోవాలి అనుకుంటే విత్ బ్యాంక్ ఆఫర్ తీసుకోండి. అంటే మనకు బ్యాంక్ డిస్కౌంట్ ఎంత ఉంది అంటే 1,000 కాదు 3,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. HDFC అదేవిధంగా ICICI మీద అది అప్లికేబుల్ చేస్తే బ్యాంకు డిస్కౌంట్ తీసేసి 21,999లో ఈ యొక్క మొబైల్ని మీరు 8GB అండ్ 128GB బై చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్తి అని చెప్తాను. అదేవిధంగా చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే 8GB అండ్ 128GB తీసుకోవాలా లేదా 8GB అండ్ 256GB తీసుకోవాలా అని కామెంట్ చేశారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే భయ్య, మీరు మొబైల్ని హెవీగా యూజ్ చేసి, అంటే మొబైల్లో నేను చాలా యాప్స్ని ఇన్స్టాల్ చేస్తాను, అదేవిధంగా ఫొటోస్ తీస్తా, వీడియోస్ తీస్తా, దాంతోపాటు వీడియో ఎడిటింగ్ చేస్తా, ఫోటో ఎడిటింగ్ చేస్తా అనుకుంటే మాత్రం ఎస్, మీకు 128GB స్టోరేజ్ సరిపోదు. మీరు ఖచ్చితంగా 8GB అండ్ 256GB తీసుకోండి. అది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. చూడండి, అదేవిధంగా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఏముంది అంటే మాత్రం మొబైల్ మీరు బై చేస్తే బాక్స్లో మీకు అన్నీ ఉన్నాయి భయ్య. మీరు సపరేట్గా తీసుకోవాల్సిన పని ఏది కూడా లేదు. అంటే బ్యాక్ కేస్ మొబైల్ బాక్స్లో ఉంది, దాంతోపాటు ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ మొబైల్తోనే వస్తుంది, దాంతోపాటు మెయిన్గా అడాప్టర్ మీకు బాక్స్లోనే ఉంది. అంటే మీరు డైరెక్ట్గా మొబైల్ని బాక్స్ నుండి తీసి వాడుకోవడమే, మీరు సపరేట్గా ఏది కూడా బై చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఈ రోజుల్లో చాలా మొబైల్ బ్రాండ్స్ చూస్తే బాక్స్లో మీకు ఇస్తుంది జస్ట్ మొబైల్, అదేవిధంగా టైప్ సి ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ ఉండదు, బ్యాక్ కేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏ బ్రాండ్? నథింగ్ ఫోన్ మొబైల్స్ భయ్య. ఏంటో దాంతోపాటు శాంసంగ్ కూడా అదే బాట పట్టింది. ఇక్కడ మీకు బాక్స్లో అడాప్టర్ ఉండదు, బట్ మనకు ఐకు బాక్స్లో మీకు అడాప్టర్ ఇస్తుంది. ఇది కూడా ఈ మొబైల్లో ప్లస్ పాయింటే. ఇక దాంతోపాటు ఫీచర్స్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ఈ మొబైల్ యొక్క డిజైన్. అంటే మీరు గమనించే ఉంటారు ప్లాస్టిక్ బాడీ వస్తుంది, అంటే పాలీకార్బోనేట్ బాడీతో ఇది మీకు వస్తుంది కదా. బట్ మీరు మొబైల్ని పట్టుకుంటే, అదేవిధంగా ఫర్ సపోజ్ మీరు ఈ యొక్క మొబైల్ని మీ ఫ్రెండ్కి ఇస్తే ఎవ్వరు కూడా చెప్పలేరు ఇది మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అని. అంటే బికాస్ ఇక్కడ మీకు ఫినిషింగ్ విషయానికి వస్తే ప్రీమియంగా ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్గా మీరు పట్టుకోండి ఫీల్ అయ్యేది మీకు ఇది మీకు గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేస్తుందా అని మీకు డౌట్ వస్తుంది. అంత మంచి ఫినిషింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ మీకు ఈ ప్లాస్టిక్ బాడీ నచ్చకపోతే మాత్రం ఉంది కదా వేగన్ లెదర్ ఆరెంజ్ కలర్లో, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మీకు చెప్పేది ఏంటంటే ఆప్షన్స్ అయితే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్నాయి, బట్ నాకు నచ్చింది మాత్రం ఇదే. బికాస్ ఒక ప్రీమియం బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ మీకు సిరామిక్ కోటింగ్ చేశారేమో, దానివల్ల ఇక్కడ మీకు ప్రీమియంగా ఇక్కడ మీకు ఫీల్ కనిపిస్తుంది. దాంతోపాటు కెమెరా బంప్, ఎస్ కొంచెం బయటికి ఇక్కడ మీకు కెమెరా బంప్ కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ వితౌట్ కేస్ యూస్ చేసి నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది, బట్ విత్ కేస్ చూస్తే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మొబైల్ పట్టుకోవడానికి ఎలా ఉంది అంటే మాత్రం నైస్. ఇక్కడ మీకు హ్యాండ్ గ్రిప్ బాగుంది. దాంతో పాటు ఈ రోజుల్లో మీరు మొబైల్స్ గమనిస్తే మీకు బాక్సీ డిజైన్ తో వస్తాయి కదా, అంటే మీకు షార్ప్ ఎడ్జెస్ తో, అలాంటి డిజైన్ ఈ మొబైల్లో లేదు. ఇక్కడ మీకు రౌండ్ కార్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే పట్టుకోవడానికి మొబైల్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అది కూడా మొబైల్లో ప్లస్ పాయింట్. దాంతో పాటు పై వైపు కింది వైపు మీరు గమనిస్తే బాక్సీ టైప్ లో మీకు డిజైన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వైపు మీకు కర్వ్ వస్తుంది, ఇక్కడ వైపు మీకు బాక్స్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్లో మీకు డ్యూయల్ మైక్ ఉంది, దాంతో డ్యూయల్ స్పీకర్ ఉంది. కానీ ఇవి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవ్వడం లేదు. మీకు డాల్బీ అట్మాస్ కావాలి అంటే వేరే మొబైల్స్ తీసుకోండి. ఇక్కడ మీకు హై రేస్ ఆడియో ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇవ్వాల్సింది ఐకో మీకు డాల్బీ అట్మాస్ ఇస్తే బాగుండేది, కానీ ఏంటో మరి ఇవ్వలేదు. దాంతోపాటు మొబైల్లో మీకు హెడ్ ఫోన్ జాక్, అదేవిధంగా SD కార్డ్ సపోర్ట్ లేదు. దాంతోపాటు NFC కూడా ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేయదు. అంటే ట్యాప్ టు పే చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ సపోర్ట్ చెయ్యదు, చూసుకోండి. బట్ మొబైల్లో మీకు IP64 రేటింగ్ ఇస్తున్నారు. స్ప్లాష్ అదేవిధంగా డస్ట్ ప్రూఫ్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ కాదు. అంటే మొబైల్ తీసుకొని వెళ్ళి బకెట్లో వాటర్ ఉన్నాయి ముంచుతా అంటే మాత్రం కుదరదు.
మీకు కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కావాలంటే IP68 రేటింగ్ ఉన్న మొబైల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మోటో యొక్క స్మార్ట్ ఫోన్స్, ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది IP64. గమనించండి. ఇక దాంతోపాటు మొబైల్లో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బిలో యావరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. జస్ట్ మీకు ఒక వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. ఇది మాత్రం చాలా దారుణంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్ టు బి ఫ్రాంక్, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇక దాంతోపాటు డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్, ఎస్ ఇక్కడ మీకు గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఇవ్వడం లేదు, బట్ మనకు ప్రీ అప్లైడే వస్తుంది. అంటే మీరు మొబైల్ తీసుకున్న తర్వాత 500 రూపీస్ ఖర్చు పెట్టి బై చేసుకోవాల్సిన పని లేదు. అంటే మీకు డైరెక్ట్గా మొబైల్తోనే వస్తుంది కాబట్టి మీ మనీ సేవ్ అయిపోయింది. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాల్సింది మొబైల్ యొక్క థిక్నెస్, అదేవిధంగా వెయిట్ విషయానికి వస్తే జస్ట్ నియర్గా మనకు టు బి ప్రిసైజ్ 185 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది భయ్య. దాంతోపాటు 7.49 mm థిక్నెస్ మొబైల్ థిక్నెస్ కనిపిస్తుంది. అంటే స్లిమ్మెస్ట్ అదేవిధంగా లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్. చెప్పేది ఏంటి అంటే ఈ మొబైల్ని నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే లైట్ వెయిట్ డిజైన్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక దాంతోపాటు రియర్ సైడ్ లో ఉన్న ఈ ఫ్లాష్ లైట్ కనిపిస్తుందా, దీన్ని ఔరా రింగ్ అంటారు. ఇది జస్ట్ ఫ్లాష్ లైట్ మాత్రమే కాదు, మీకు వస్తాయి కదా ఇన్కమింగ్ కాల్స్, దాంతోపాటు నోటిఫికేషన్స్, మెసేజెస్, వాటి కోసం అలర్ట్ రూపంలో కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది జస్ట్ ఫ్లాష్ లైట్ మాత్రమే కాదు, వేరే దానికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్పీకర్స్ విషయానికి వస్తే కూడా మీకు చెప్పాలి భయ్య, ఈ మొబైల్ తీసుకున్న తర్వాత నేను ఫేస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనకు మొబైల్లో మీరు ఇన్స్టా రీల్స్ చూస్తున్నా లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నా కూడా ఆటోమేటిక్గా సౌండ్ విషయానికి వస్తే డ్రాప్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. దాంతోపాటు కాల్స్ విషయానికి వస్తే కాల్ చేసే టైంలో ఈ లైటింగ్ విషయానికి వస్తే ఆఫ్ కాకపోయేది. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ మొబైల్లో నేను ఫేస్ చేశాను. బట్ మనకు రీసెంట్గా 5 days బ్యాక్ మొబైల్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్తో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఈ మొబైల్లో లేవు. ఇది మాత్రం చాలా బెటర్ ఆప్షన్. అంటే మొబైల్ బై చేయగానే మీకు చాలా తొందరగా ఇక్కడ మీకు అప్డేట్ వచ్చింది. నియర్గా మనకు 835 MB ఏమో ఉంది ఫైల్ సైజు. రాగానే మనకు ఆ యొక్క 2 ఇష్యూస్ సాల్వ్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఐకు, నేను మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇక దాంతోపాటు స్పీకర్ వాల్యూమ్ విషయానికి వస్తే అప్ టు మీరు 300% వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు లౌడ్ స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఈ మొబైల్లో అడ్వాంటేజే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ నాకు నచ్చనిది ఏంటి అంటే మాత్రం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. అది మనకు పర్మనెంట్ కాదు. అంటే మొబైల్ని మీరు జరిపినా లేదా మొబైల్ డిస్ప్లేని మీరు టచ్ చేస్తే అప్పుడు మాత్రం మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కనిపిస్తుంది. ఏంటో భయ్య, ఇక్కడ మీకు గమనిస్తే మాత్రం ఇక్కడ మీకు పర్మనెంట్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు. ఇది మాత్రం ఈ మొబైల్లో కాన్ భయ్య. ఇక దాంతోపాటు డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక్కడ పీక్ బ్రైట్నెస్ మాత్రం చాలా పెద్ద అడ్వాంటేజ్. 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మీకు పీక్ బ్రైట్నెస్ ప్రతి ఒక్క మొబైల్ ని ఈ మొబైల్ బీట్ చేస్తుంది ఈ సెగ్మెంట్ లో. అంత మంచి బ్రైట్నెస్ ఈ మొబైల్ మాత్రమే ఇస్తుంది. అండ్ ఇంకొక నాకు నచ్చిన ప్రో ఏంటి అంటే మాత్రం యాక్సిడెంటల్ టచెస్. అంటే కర్వ్ డిస్ప్లే ఉంది కదా, మొబైల్ ఈ విధంగా పట్టుకుంటే ఏమైనా టచ్ అవుతుందా అంటే మాత్రం కాదు భయ్య. యాక్సిడెంటల్ టచెస్ మాత్రం ఈ మొబైల్లో లేవు. అందుకోసమే ఈ మొబైల్ నేను గేమింగ్ పర్పస్ లో కూడా రికమెండ్ చేస్తున్నాను. జనరల్ గా మీరు గమనిస్తే కర్వ్ డిస్ప్లే గేమింగ్ కోసం వెరీ బ్యాడ్ కాంబినేషన్. బట్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇక్కడ యాక్సిడెంటల్ టచెస్ లేవు కాబట్టి ఇది కూడా అడ్వాంటేజే. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 4K HDR యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ HDR10+ సపోర్ట్ ఈ యొక్క డిస్ప్లే మీకు ఇస్తుంది. దాంతో పాటు వెట్ టచ్ టెక్నాలజీ, అంటే మీకు తడి చేతులు ఉన్నా లేదా డిస్ప్లే మీద వాటర్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క డిస్ప్లేని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రోస్ మొబైల్ యొక్క డిస్ప్లేలో మీకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ మాత్రం మొబైల్ని మెచ్చుకోవాలి బికాస్ వెయిట్ ఎంత 185 గ్రామ్స్ వెయిట్ అయినప్పటికీ మొబైల్ వచ్చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంది 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుల్ ఛార్జ్ చేయాలి అంటే 1 hour టైం పడుతుంది. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి అంటే 58 minutes టైం పడుతుంది భయ్య. అండ్ నేను ఏ విధంగా ఛార్జ్ చేశాను అంటే మొబైల్ యొక్క బ్యాటరీని కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోయేంత వరకు యూజ్ చేశా. ఆ తర్వాత ఛార్జింగ్ పెడితే 0 to 100% కావడానికి తీసుకున్న టైం 58 minutes. గమనించండి, అంటే అదే ఒక 10% ఛార్జింగ్ ఉంటే మాత్రం ఒక 45 minutes లో పూర్తవుతుంది. చూడండి, బ్యాటరీ బ్యాకప్ సూపర్ భయ్య. అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్ అయింది. ఇక్కడ మీకు ఈజీగా హెవీ పర్ఫార్మెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే 50% బ్రైట్నెస్, అదేవిధంగా ఒక 60 to 70% స్పీకర్ వాల్యూమ్ తో నేను 30 minutes యూట్యూబ్ చూస్తే డ్రాప్ అయిన పర్సంటేజ్ ఎంతో తెలుసా? గెస్ చేయండి. జస్ట్
1% మాత్రమే బ్యాటరీ ఇక్కడ మీకు డ్రాప్ అయింది. అంత మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ యొక్క మొబైల్ మీకు ఇస్తుంది. బ్యాటరీలో మీకు ఎలాంటి ప్రాబ్లం రానే రాదు, ఇది రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాల్సింది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 22,000 రూపీస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. ఈ సెగ్మెంట్లో మీకు యాక్చువల్గా దొరకాల్సింది 7 Gen 1, 7S Gen 2 ఇలాంటివి మీకు దొరుకుతూ ఉంటాయి. బట్ మనకు ఐకు ప్రొవైడ్ చేస్తుంది 7 Gen 3, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 8 lakh ప్లస్ AnTuTu స్కోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూఐలో చూస్తే ఎలాంటి ల్యాక్స్ లేవు, పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉంది. అండ్ CPU థ్రాట్లింగ్ చూస్తే మీకు అంటే హీటింగ్ ఏ విధంగా ఉంది అంటే స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 3000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఇక్కడ మీకు అడ్వాంటేజే. హీటింగ్ మాత్రం మొబైల్లో లేదు భయ. ఈ విధంగా మీరు చూడొచ్చు, గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎడిటింగ్ కోసం తీసుకోవచ్చా అంటే మాత్రం తీసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కోసం ఈ పర్ఫార్మెన్స్ మీకు సరిపోతుంది. అండ్ దాంతో పాటుగా BGMI విషయానికి వస్తే 60 FPS మీరు గేమింగ్ చేసుకోవచ్చు. అండ్ హీటింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా 40 degrees Celsius వరకు మాత్రమే హీటింగ్ మీకు అప్ టు రీచ్ అవుతుంది. దాంతో పాటు ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే మ్యాక్స్ సెట్టింగ్స్ లో మీరు దీంతో మీరు గేమింగ్ చేసుకోవచ్చు. హీటింగ్ విషయానికి వస్తే నార్మల్ గానే ఇక్కడ మీకు హీటింగ్ కనిపిస్తుంది. సో చెప్పేది ఏంటి అంటే దీన్ని మీరు పర్ఫార్మెన్స్ కోసం యాక్చువల్ గా తీసుకోవచ్చు, క్యాజువల్ గేమింగ్ కోసం తీసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ ని మీరు ఈజీగా పర్ఫార్మెన్స్ గమనిస్తే మాత్రం ఒక 2 years 3 years వాడుకోవచ్చు భయ. ఇక దాంతోపాటు దీంట్లో నాకు అనిపించిన కాన్ ఏంటి అంటే మాత్రం BGMI 90 FPS సపోర్ట్ చేస్తే బాగుండేది, కానీ సపోర్ట్ ఇవ్వడం లేదు. 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటే బాగుండేది, అది ఏంటి అంటే UFS 3.1, కానీ మొబైల్ ఇవ్వడం లేదు. UFS 2.2తో మాత్రమే మొబైల్ వస్తుంది. DDR4X సపోర్ట్ చేస్తుంది. ఇది కొంచెం డిస్అడ్వాంటేజ్ మొబైల్లో. బట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 7 Gen 3 కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు భయ్య. ఇక దాంతో పాటు మీకు చెప్పాల్సింది OS విషయానికి వస్తే మొబైల్ మీకు ఇస్తుంది Android 14, FunTouch OS 14 బేస్డ్ Android 14 తో వస్తుంది. 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసింది. యూఐలో మీకు ఎలాంటి ల్యాక్స్ లేవు, కానీ బ్లోట్వేర్ మాత్రం మొబైల్లో మీకు కుప్పలుగా కనిపిస్తుంది. దాంతో పాటు హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అవి కూడా మీకు వస్తాయి, కానీ దాన్ని మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. అంటే యాప్ స్టోర్ లో వెళ్ళి మీరు వాటిని డిసేబుల్ చేసుకోవచ్చు. దాంతో పాటు మరి మొబైల్లో యాడ్స్ ఉన్నాయా అంటే మాత్రం మొబైల్ స్టార్ట్ చేసే టైంలో, అంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేశారు కదా, ఆ టైంలో మొబైల్లో మీకు పర్సనలైజేషన్ మీరు ఆఫ్ చేసుకుంటే మీకు ఎలాంటి యాడ్స్ మొబైల్లో కనిపించవు. బికాజ్ నేను ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పటి వరకు నాకు ఒక సింగిల్ యాడ్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో కనిపించలేదు. సో ఆ సెట్టింగ్ ని మీరు ఆఫ్ చేసుకోవడం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక దాంతో పాటు యూఐలో మీకు బెటర్ ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం దీంట్లో మీరు ఆటో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, యాప్స్ ని క్లోన్ చేసుకోవచ్చు, అంటే క్లోన్ యాప్స్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇస్తున్నారు. 2000 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ గేమింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు మోషన్ కంట్రోల్స్ ఇక్కడ మీకు 6 ప్రొవైడ్ చేయడంతో పాటుగా గైరోస్కోప్ BGMI లో స్మూత్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో గేమింగ్ కోసం ఇక్కడ మీకు చాలా మంచి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం యూఐలో నాకు నచ్చింది AI ఫీచర్స్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. AI ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్ లాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా కొంచెం అడ్వాంటేజే. బట్ మనకు మొబైల్ రావడమే వితౌట్ బ్లోట్వేర్ వస్తే బాగుండేది, అది మాత్రం కాన్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ రావడమే మనకు డిసేబుల్ అయి వస్తే బాగుంటుంది, అది కూడా చిన్న కానే. అంటే మీరు ఫోన్ తీసుకున్న తర్వాత వాటిని సెట్టింగ్స్లోకి వెళ్ళి డిసేబుల్ చేసుకోవాలి, అది చాలా మందికి తెలియకపోతే మాత్రం హెడ్ఏక్ భరించాలి కదా. సో అలాంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి మొబైల్ రావడమే వితౌట్ ఈ హెడ్ఏక్ రాకపోతే మాత్రం బాగుండేది, కానీ ఐకు అలా చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. దాన్ని మర్చిపోండి, అది ఆల్మోస్ట్ గా యూజ్లెస్ కెమెరా. ఎందుకు ఇచ్చారో ఐకు ఏమైందో నాకు తెలియదు భయ్య. ఇక దాంతో ప్రైవేట్ సెన్సార్ విషయానికి వస్తే సోనీ IMX882 సెన్సార్ తో 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయి అంటే డే అండ్ నైట్ లో మీరు గమనిస్తే కొంచెం షార్ప్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. దాంతో పాటు సాచురేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే చెప్పేది ఏంటి అంటే కట్టుకట్టుగా సోషల్ మీడియా రెడీగా ఉండే ఫొటోస్ ఈ మొబైల్ మీకు తీసి ఇస్తుంది. అంటే మొబైల్లో ఫోటో తీసామా, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్ లో షేర్ చేసామా, ఈ విధంగా మీకు రెడీ టు సోషల్ మీడియా ఫొటోస్ ఈ కెమెరాస్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఫొటోస్ మాత్రం బాగున్నాయి భయ్య, ఫొటోస్ లో ఎలాంటి కాన్స్ లేవు. అండ్ నైట్ ఫోటోగ్రఫీ అది కూడా బాగానే ఉంది, కానీ కొంచెం నాయిస్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే అది యాక్చువల్ గా ప్రైమరీ సెన్సార్ కి డిఫరెంట్ గా మనకు కలర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే కొంచెము న్యాచురల్ సైడ్ అది మీకు అవుట్పుట్ ఇస్తుంది భయ్య. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే 4K 30 FPS దగ్గర ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ చేస్తుంది, కానీ
1080p 60fps దగ్గర వర్క్ చేయడం లేదు, అది కూడా కాన్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు ప్రొవైడ్ చేస్తుంది 16 మెగా పిక్సెల్. మరి ఆ సెన్సార్ ఏంటి అంటే ఇట్స్ ఏ సామ్సంగ్ సెన్సార్, సోనీ సెన్సార్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయంటే ఓకే భయ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అయిపోయింది, నైట్ లో అయిపోయింది, మనకు సెల్ఫీస్ విషయానికి వస్తే బాగానే ఉన్నాయి. అండ్ మనకు ఫిల్టర్స్ కూడా బంచ్ ఆఫ్ ద ఫిల్టర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా అడ్వాంటేజే. అండ్ 50 MP షాట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు స్లో మోషన్ విషయానికి వస్తే 1080p 120 fps వరకు మాత్రమే ఈ కెమెరాస్ మీకు సపోర్ట్ చేస్తాయి. మరి ఇది ప్రోనా కానా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి, లెట్ మీ నో. మొత్తానికి మీరు గమనిస్తే మాత్రం కెమెరాస్ విషయానికి వస్తే ఓకే, మరీ సూపర్ కెమెరాస్ ఏమీ కాదు, మీడియాకర్ కెమెరా అవుట్పుట్ మాత్రమే ఉంది. ఫొటోస్ చూస్తే మాత్రం డే టైంలో మీకు మంచి అవుట్పుట్ ఇస్తున్నాయి, కానీ నైట్ టైంలో కొంచెం స్ట్రగుల్ చేస్తున్నాయి. అండ్ వీడియో విషయానికి వస్తే 1080p 60fps అది మాత్రం చాలా పెద్ద కాన్ భయ, గుర్తుపెట్టుకోండి. మొత్తానికి మీకు ఇలాంటి ప్రోస్ అండ్ కాన్స్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. సో చెప్పేది ఏంటి అంటే నాకు అనిపించిన మేజర్ కాన్స్ ఇవి అన్నిట్లో మీరు గమనిస్తే నాకు అనిపించిన మేజర్ కాన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ అప్డేట్, ఈ మొబైల్ అప్డేట్ వచ్చిన తర్వాత NFC మొబైల్లో లేదు. అండ్ డాల్బీ అట్మాస్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఏం చేయలేము. అండ్ మనకు మేజర్గా అనిపించింది UFS 3.1 ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఉంటే పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉండేది. అండ్ మనకు ఆటోమేటిక్గా మొబైల్ ఫ్యూచర్ ప్రూఫ్ అయ్యి ఉండేది, కాబట్టి అది ఇచ్చి ఉంటే బాగుండేది భయ్య. మొత్తానికి అయితే మొబైల్ ఇవ్వలేదు, వచ్చింది మనకు UFS 2.2తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు అనిపించిన మేజర్ కాన్స్ ఇవి మాత్రమే. మొత్తానికి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొబైల్ బాగుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే, డిజైన్, వెయిట్, థిక్నెస్ అండ్ కెమెరాస్, వీడియో అన్నిట్లో కూడా మొబైల్ టిక్ మార్క్ వచ్చేస్తుంది. చాలా మంచి పాయింట్స్ మొబైల్ విన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం 21,999కి 8GB అండ్ 128GB విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఎస్ బిలో 23,000 రూపీస్తో ఎస్ ఈ మొబైల్ వర్తి భయ్య. విత్ బ్యాంక్ ఆఫర్ ట్రై చేయండి, బికాజ్ మీకు ఎప్పుడు చూసినా అమెజాన్లో ఏదో ఒక బ్యాంక్ ఆఫర్ ఉంటుంది, కాబట్టి బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేయండి, మొబైల్ని పట్టేయండి. అండ్ ఎస్ బిలో 25,000 రూపీస్లో ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ ఐకు యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ చేసింది, ఈ సిరీస్ లాంచ్ చేసింది ఎవరి కోసం అంటే స్టూడెంట్ కోసం. వాళ్ళు తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని ట్రై చేసుకోవచ్చు, బికాజ్ ఓవరాల్గా మనకు ఒక ప్యాకేజ్ రూపంలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇదేనండి ఐకు Z9 S Pro 5G స్మార్ట్ ఫోన్. మరి ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి, మీ అభిప్రాయం లెట్ మీ నో. ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, కంటెంట్ నచ్చిందా, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరికటి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.